సో బన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు, మీ ఒక్కరు అర్జున్ అని పిలుస్తారు, ఆయన మిమ్మల్ని బాబ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు నేను బన్నీ అని నేను అంటే జనరల్గా మేమిద్దరం ఉన్నప్పుడు బన్నీ అలా పిలుచుకుంటాం. జనరల్గా ఫార్మల్ ఎన్వైర్మెంట్స్లో అర్జున్ అంటాం అలవాటు అయిపోయింది. బికాస్ ఈజ్ అన్ యాక్టర్ రైట్. సో మరి నేను నేను అర్జున్ గారు పిలుస్తున్నారు ఒకసారి రండి. సో ఐ బీన్ డూయింగ్ థింగ్స్ ఫర్ హిమ్ లైక్ సో అలా అది అలవాటు అయిపోయింది. బట్ 1-on-1లో ఎప్పుడు నేను అర్జున్ అని పిలిచింది ఏం లేదు. సో అది అలాగా. సో నన్ను కూడా బాబీ అన్న అంటాడు. జనరల్గా పెద్ద బాబీ అన్న మామూలుగా మధ్యలో ఉండదు, బట్ బాబీ అన్న పిలు అని అది అలాగ అలవాటు అయిపోయింది. ప్రొఫెషనల్ కాంటెక్స్ట్లో దాన్ని నీట్గా అడ్రస్ చేసుకుంటే బాగుంటుంది. వాడు వీడు కరెక్ట్ కాదు కదా. అవును సార్. అంటే అట్లీస్ట్ వెన్ యూర్ గ్రోయింగ్ అండ్ కిడ్స్ ఆర్ దేర్ అండ్ ఎవ్రీథింగ్. సో అంతే తప్ప బట్ యూఆర్ గ్రేట్ ఫ్రెండ్స్. అండ్ మేము చూసిన సక్సెస్ చాలా తక్కువ, ఆయన ఎంత కష్టపడతారో మాకు తెలిసింది తక్కువ. సో మీరు ఆయనతో ఫాలో అవుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. గంగోత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొన్న వచ్చిన పుష్ప దగ్గర వరకు ఆయన జర్నీ అనేది చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట. సో మీరు ఆయన జర్నీ గురించి ఏం చెప్తారు? చాలా కష్టపడ్డానండి. ఇట్ డిడ్ంట్ కమ్ ఈజీ ఫర్ హిమ్. మీకు తెలిసిందే. అవును సార్. అన్నిటికన్నా ఎక్కడ కష్టపడ్డాడు చెప్తాను. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, వారికి ఇంకా వేరేగా ఉండుండొచ్చు. బట్ నేను చూసిన దాంట్లో ఒకటి ఆర్య ఆ టైంలో గంగోత్రి తర్వాత ఆర్య నుంచి వచ్చి అక్కడ 1-2 ఫిలిమ్స్ దగ్గర బాగా కష్టపడి డ్యాన్సులు కూడా మామూలుగా ఉండే కావు. అండ్ దే యూస్ టు బి లాట్ ఆఫ్ ఫిజికల్ ఇంజరీస్. సో దిస్ వాజ్ ద ఫిజికల్ స్ట్రెయిన్ అంటావా లేకపోతే హార్డ్ వర్క్ అంటావా, దట్ వాజ్ వన్ స్టేజ్. దెన్ దాని తర్వాత కొంత సక్సెస్ చూశారు. హీ కెప్ట్ హార్డ్ వర్క్ వాజ్ ఆల్వేస్ దేర్. అది నేను పెద్ద మీకు చెప్పక్కర్లేదు. ఈజ్ ఆల్వేస్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. అయిన తర్వాత నా పేరు సూర్య తర్వాత అది ఎప్పుడైతే తను అనుకున్నట్టు అది రాలేదు రిజల్ట్, ఒక 2 years తను ఏం చేయలేదు. మీకు నోటీస్ చేసే ఉండంటారు. అలా వైకుంఠపురంలో ఎవరా ఎక్కడికి వెళ్ళేవరా అంటే గ్యాప్ ఇచ్చావంటే లేదు, గ్యాప్ వచ్చింది. సో అలాగా యూ రిమెంబర్ దట్ డైలాగ్. సో అలాగా ఒక 2 years అతను గ్యాప్ తీసుకున్నారు. మీరు నోటీస్ చేయండి. ఆల్మోస్ట్ 1.5 year అనుకోవచ్చు, 2 years. సో ఆ గ్యాప్లో ఒక మనిషి ఒక పీక్ ఆఫ్ ద కెరియర్లో ఏం చేసి ఉంటాడు అనుకున్నారు? మేబీ అలా వైకుంఠపురం షూటింగ్ డిలే అయింది అనుకున్నారు అందరూ. స్టోరీ అయింది, లేకపోతే అది అవుతానికి టైం అయింది. బట్ ఎంత డిలే అయినా మరి 2 years ఏమి చేయకుండా ఒక వ్యక్తి ఏం చేసి ఉంటారు అనుకున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సరే, అర్జును నా పేరు సూర్య పలానా ఇయర్ చేశారు, అలా వైకుంఠపురం అంటారు ఒక 8-9 months చేశారు. స్టోరీ అంటారు దానికి 2-3 నెలల ముందు. మరి ఆ 1.5 year సార్ తట్టుకోలేకపోతుంది చెప్పేసి మీరు ఆలోచించండి, నేనేం తప్పు చెప్పట్లేదు కదా. సో హీ వాజ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్. ఓకే. సో నేనేంటి కాదు, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పాత్రలు చేయాలి, చేసినా ఎంత ఎనర్జీతో చేయాలి, అండ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్. ఒక మెచ్యూరిటీ వస్తుంది ఒక ఆర్టిస్ట్కి. సో హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ మెంటలీ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఎప్పుడైతే ఆ మెంటల్గా తన ఆ 1.5 years గ్యాప్ తీసుకుని ఆలోచించుకుని నేను ఇలా చేయాలి, నేను ఇలా ఏం చేయాలి, నేను ఇంకా పెద్దగా వెళ్ళాలనేటప్పుడు ఇవన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో అలా వైకుంఠపురం కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దు పుష్ప 2 కావచ్చు, రేపు దాని తర్వాత ఇంకో సినిమా కావచ్చు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ హీ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ద ఫిజికల్. ద ఫిజికల్ ఈజ్ ద ఈజియర్ వన్ అండి. అవును సార్. ఎప్పుడు గుర్తుంచుకోండి. జిమ్కి వెళ్ళిన తర్వాత టకటక ల్యాప్టాప్ దానికి, బట్ మెంటలీ టెలింగ్ యువర్ సెల్ఫ్ టు గో టు ద జిమ్ ఎవ్రీ డే, దట్ ఈస్ ద హార్డ్ వర్క్ రైట్. అదా జిమ్మా? డెఫినెట్గా ఇదే అవుతుంది. సో అలాగే హీ వర్క్డ్ వెరీ హార్డ్ అపాన్ హిమ్సెల్ఫ్. సార్ అంటే నాకు బాగా గుర్తు, మా ఫాదర్ జనరేషన్ అప్పుడు బన్నీ గారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో మా ఫాదర్ చాలాసార్లు చెప్తూ ఉన్నారు, అసలు బన్నీ గారు ఎంటర్ అయిన టైంలో వీడు హీరోనా అన్న టైం దగ్గర నుంచి ఇప్పుడు పుష్ప దగ్గర మేము ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడ్రా హీరో అంటే అసలు ఒక క్యారెక్టర్ కానీ ఆయన ఓన్ చేసుకునే పద్ధతి కానీ ఒక ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అప్పుడు మీరు కూడా ఆయనతో ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉండేది గంగోత్రి? చూస్తున్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను. సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఫీల్ అయిన సందర్భాలు, ఆయన ఇట్లా అంటున్నారు అని చెప్పేసి ఫీల్ అయిన సందర్భాలు? న్యాచురలీ గంగోత్రి తర్వాత మీకు తెలియదు ఏముంది, మీరే అంటున్నారు కదా ఇతను హీరో అని. సో అది మీరు అన్నారు, అతను చెవి దగ్గర వచ్చి కూడా వచ్చి ఉంటుంది కదా ఆ టైంలో. అవును సార్. అక్కడి నుంచి ఎక్కడ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని ఒక పాజిటివ్గా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలని చెప్పి తను అన్ని పాజిటివ్గానే తీసుకుని ఒకళ్ళు ఒకటి అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు. అవును, మిస్టేక్స్ని రికవర్ చేసుకుని లర్నింగ్ అండి. సో వాట్ ఈస్ మిస్టేక్? లర్నింగ్. ఓకే, దే ఆర్ సేయింగ్ దిస్ ఇస్ ఫీడ్బ్యాక్. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, లెట్స్ ట్రై అవర్ బెస్ట్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో సమ్టైమ్స్ ఈవెన్ లెటింగ్ గో ఇస్ ఇంపార్టెంట్. ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయలేము అని గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండటం కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు అందరూ అనుకుంటారు అన్నీ అందరూ చేసేయచ్చాను. నేను ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేయలేను, నేను కొన్నే చేయగలను. అవును సార్. బట్ ఎలాంటి చేయగలను నాకు క్లారిటీ ఉంది, నేను ఎలాంటి చేయలేను కూడా నాకు మంచి క్లారిటీ ఉంది. బట్ దట్స్ ఫర్ అనదర్ డే. అండ్ ఇప్పుడు ఏఏ అనేదాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో సూపర్. దట్స్ వాట్ సి ఆ ఇంటర్నల్ జర్నీ, ఆ ఇంటర్నల్ జర్నీ తీసుకున్నారు. సో ఆ గుడ్ 1.5-2 yearsలో హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఇట్స్ నాట్ ఈజీ. అంత సక్సెస్లో మీరు అంత ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు, పక్కన వాళ్ళని 10 మంది 10 చెప్తున్నప్పుడు లేదు ఇదంతా కాదు, ఫస్ట్ నన్ను నేను ఆలోచించుకొని అంటాం అనేది చాలా 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 తక్కువ మందిలో చూశాను. అసలు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి 1 or 2 people తప్ప నేను ఎవరిలోనూ చూడలేదు అది. అవును సార్. సో నేను మళ్ళీ మెగాస్టార్ గారు ఆ టైంలో ఎలా అయితే ఆయన మిస్టేక్స్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆడియన్స్ నచ్చే సినిమా ఏంటి, క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకోవాలి, చిన్న చిన్న హుక్ డైలాగ్స్ ఆయన ఉంటాయి, చేయి చూసేంత రఫ్గా ఉంది. ఇలాంటి డైలాగ్స్ మా ఫాదర్ జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటే, సో ఈ జనరేషన్లో మాకు బన్నీ గారే కనిపిస్తున్నారు. చిన్న చిన్న డైలాగ్స్, దేవుడ అనేది కానీ, పుష్పాలు తగ్గేదేలే అనడం కానీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆయన పెట్టుకుంటూ వస్తున్నారు. అవన్నీ ఆయన హార్డ్ వర్క్ అండి. సో మీరు ఎట్లా చూస్తారు చిరంజీవి గారిని, అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తే ఎలా చూస్తారు? కంపేర్ నేను చేయను. ఓకే, చేయకూడదు. ఓకే. అండ్ ఇట్స్ నాట్ రైట్. లెట్ మీ టెల్ యూ వై. చిరంజీవి గారి జనరేషన్ ఎక్కడి నుంచి ఆయనకి ఏ సపోర్టు లేదు. అవును సార్. అక్కడి నుంచి బికమింగ్ ఎ మెగాస్టార్ అండ్ యూ బీయింగ్ బార్న్ as Allu Arvind's son, Allu Ramlinga's grandson, having exposure and then doing well for yourself is, you should not compare apples and oranges first of all. But let me tell you how Chiranjeevi garu has helped in my life and hopefully in Arjun's life. ఆయన కూడా 1-2-3 సందర్భాల్లో చెప్పడం ఇన్స్పిరేషన్, ఇంత కష్టపడాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటారు? చిరంజీవి గారి దగ్గర నుంచి. ఆబ్వియస్లీ చాలాసార్లు బన్నీ గారు చెప్పారు. అదే అందుకనే అంటున్నాను మీకు. సో వెన్ ద ఇన్స్పిరేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్, యూ డోంట్ కంపేర్ టు ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంపేర్ మై సెల్ఫ్ టు మై డాడ్ బికాస్ ఇన్ సర్టెన్ డిగ్రీస్ ఆయన మంచి ప్రొడ్యూసరు, ఒక ఇన్స్పిరేషన్ నేను తెచ్చుకున్నాను. నేను అరవింద్ గారితో కంపేర్ చేసుకుంటే ఎంతవరకు రైట్? అవును సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. అంటే నన్ను కొడుకు అనేది తీసి పక్కన పెట్టండి, ఒక ప్రొడ్యూసర్గా చూడండి. సో ఈ ఒక యంగ్ ప్రొడ్యూసరు ఎంతో కొంత హ్యాంగ్అవుట్ చేసిన సినిమా కాంపౌండ్లో హ్యాంగ్అవుట్ చేసిన ఒక ప్రొడ్యూసర్ అనుకుందాం. పోనీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్తో పోలిక ఏంటి? అసలు పోలిక రావచ్చా? రాకూడదు. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్ని క్వశ్చన్ మీరు అడగకూడదు. అవును సార్. దిస్ నో కంపేర్. ఇప్పుడు ఐ మీన్ ఇది ఎందుకు ఇంత స్పష్టంగా దీనికి టైం తీసుకుని నేను చెప్తున్నానంటే నెవర్ కంపేర్ టు పీపుల్. అండ్ నేను కంపేర్ చేసిన ఆ జనరేషన్లో చిరంజీవి గారు మాకు కనిపించారు. ఈ జనరేషన్ అట్లా హార్డ్ వర్క్ చేసిన పర్సన్స్లో మాకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా బన్నీ గారు ఉన్నారు. బట్ దేర్ ఆర్ అదర్స్ ఆల్సో డూయింగ్ ఇట్ మ్యాన్. అంటే చెప్తాను ఇలాగని. సో ఐ థింక్ 1994 అనుకుంటా. సో అప్పుడే నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను. ఐ వాజ్ బేర్లీ 17. సో నేను కంప్లీట్ చేసుకున్నాను. నేను అప్పుడే సో అప్పుడు ఆ టైంలో అందరు స్టూడెంట్స్, నేను ఒక్కనేని కాదు, అందరు స్టూడెంట్స్ ఏం చేసేవారంటే ఒకళ్ళకి 20 hours వర్క్ పర్మిట్ ఉండేదన్నమాట. ఓకే. సో చదువుకోవచ్చు, అట్ ది సేమ్ టైం యూ కెన్ డూ అ పార్ట్ టైం జాబ్ ఫర్ 20 hours. సో ఆ పార్ట్ టైం జాబ్లో సార్ ఫ్రెండ్ ఎవడో వచ్చి, బాస్ నువ్వు పని చేస్తాను. పని చేస్తాను, దాన్ని పని చేస్తే డబ్బులు వస్తాయి. ఓకే, ఐ మీన్ హూ డోంట్ వాంట్ హ్యావ్ 18 when you're 17 you don't mind having your own money. అవును సార్. అలాగా అంటే వస్తాను, చేస్తాను. సరే ఈ రెస్టారెంట్లో నాకు తెలుసు, మరి నాకు గ్యాప్ అని చేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ వెయిటర్ అని చెప్పి తీసుకెళ్ళాడు. సర్లే వెయిటర్లో ఏముంది, ఫారెన్లో వెయిటర్ ఏముంది, చేయొచ్చు అని పట్టుకుని కరెక్ట్ ఫస్ట్ నువ్వు డిష్ వాషర్ కింద స్టార్ట్ అవ్వాలి. ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే, సో జనరల్గా నువ్వు అక్కడ ఉండి బాబు అంటే,
సో యుల్ హ్యావ్ టు వాష్ డిషెస్. డిష్ వాషింగ్ అంటే ఏంటి, నీట్గా ప్లేట్ తీసి అక్కడ పెట్టి, బట్ ఇట్ ఇస్ ఆల్ ది సేమ్ థింగ్. చేసి అదైంది. దాని తర్వాత బాగా చేస్తున్నావు, నువ్వు కస్టమర్స్తో మాట్లాడు. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కదా, ఏమీ తెలీదు. ఇప్పుడు మీరున్నారు, టక్కున ఒక రెస్టారెంట్లోకి వెళ్తే మీకు ఏం తెలుస్తుంది, ఇప్పుడు ఏముంటుందో ఏముండదో. సో అలాగా ఒక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత గ్యాస్ స్టేషన్లో ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్. సో క్యాష్ కౌంటర్స్తో అలాగా. దాని తర్వాత కాల్ సెంటర్లో ఏదో ఒక జాబ్ ఉండేది. సో హౌ టు ఇవన్నీ నేను ఐమ్ టాకింగ్ బిట్వీన్ 94 and 98, 99. నాకు తెలిసి దీస్ ఆర్ ద బెస్ట్ మెమరీస్ యూ హ్యాడ్. ఐ మీన్ గ్రేట్ మెమరీస్. అంటే కొంత చదువుకోవటం, కొంత ఎంజాయ్ చేయటం, కొంత ఉద్యోగం చేయటం, కొంత ఫెయిల్ అవ్వటం, ఇవి కూడా ఉంటాయి కదా. సో అలాగా ఇట్ వాజ్ ఫన్. అండ్ అంత మాత్రం మై ఫాదర్ ఆల్సో చెప్పాను, నాన్న ఇలా చేస్తున్నాను, చేయరా, గుడ్ థింగ్, యూ లెర్న్ వెరీ వెల్. అండ్ బట్ నీ స్టడీస్ కావాలంటే, నీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను, అంటే నువ్వు అంత కష్టపడక్కర్లేదు, నేను ఇస్తానే అన్నారు. లేదు అందరూ చేస్తారు, నేను చేస్తాను, నిజంగా అవసరం ఉంటే నీకే ఫోన్ చేస్తానండి. అలాగే మా ఫాదర్ నాకు మంచి కార్స్ కొనటం జరిగింది. సో వీళ్ళకి డౌట్ ఏమి ఉండేది ఏంటి, వీడేంట్రా బాబు, వీడు స్పోర్ట్స్ కార్లో వచ్చి పనులు చేస్తున్నాడు అనేది వాళ్ళకు, ఆస్ట్రేలియన్స్ కూడా కొంత డౌట్ ఉండేది. బట్ అదే ఇది అని నా ఒకడికే అర్థమయ్యేది. సో రియల్ లైఫ్ బిచ్చగాడు స్టోరీ అనుకుంటా మేబీ. I don't know that movie, but but it's not బిచ్చగాడు. I used to have a lot of fun. అంటే అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారండి. ఇది ఒక్కడే కాదు కదా, 2-3 ఉండేవారు. బాస్ ఈ షిఫ్ట్లో నీకు నాకు అని కాల్ సెంటర్ ఉండే, అందరం కలిసి సరదాగా యూనో అదే. సో నీట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాల్ సెంటర్. సో నీట్గా అందరం ఒక టై వేసుకుని సరదాగా, ఓకే మామ నేను వెళ్తున్నాను కార్లో, ఎందుకు మీరు డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, నా బండిలోనే వచ్చేసేయండి, నేను అందరం సరదాగా వెళ్ళి అందరం అలాగా ఒక ప్రాపర్టీస్ దాంట్లో ఏదో కాల్ సెంటర్స్లో ఉండేదన్నమాట. సో వేర్ వీ హ్యావ్ టు సెల్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆన్ ద ఫోన్. సో అలాగ వాళ్ళతో కోల్డ్ కాల్ చేయటం, కొన్ని వామ్ కాల్స్ వస్తే తీసుకోవటం, ఇట్ వాస్ ఫన్. అండ్ సేమ్ థింగ్, రెస్టారెంటే కావచ్చు, అది గ్యాస్ స్టేషనే కావచ్చు, కాల్ సెంటరే కావచ్చు, ఇట్స్ జస్ట్ ఫన్. అండ్ టీచింగ్ ఇన్ యూనివర్సిటీ ఇది చాలాసార్లు చూస్తుంటారు. సో అలాగే మంచి సబ్జెక్ట్స్ ఏమైనా వస్తే కొంచెం టీచ్ చేయటం, అలా కూడా ఉండేది. అది మోర్ మాస్టర్స్లో. బ్యాచిలర్స్లో మనం చాలా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. ఎక్స్ట్రాడినరీ అంటే మీరు అర్థం చేసుకోవాలి, లాస్ట్ నుంచి ఫస్ట్, బట్ ఏదో కష్టపడి లాస్ట్ బెంచెస్ లాస్ట్ నుంచి ఫస్ట్, బట్ లక్కీగా ఐ ఫినిష్డ్ ఇట్. కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళారా సార్, లేదంటే ఓన్లీ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి? నిజం చెప్పాలంటే ఇది చాలా స్ట్రేంజ్. నేను అందరూ కాలేజ్కి వెళ్ళి లెక్చరర్ చెప్పింది తెగ నోట్స్ రాసుకునేవారు. నేను అలా ఎప్పుడు చేయలేదు. వాళ్ళు కాలేజ్కి వెళ్ళి నేను ఏం చేసేవాడిని తెలుసా, సరదా కాఫీ షాప్కి వెళ్ళేవాడిని, అక్కడ కూర్చోండి, ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని వెనక్కి వచ్చేవాడిని. కాలేజ్కి వెళ్ళేవాడిని, లెక్చర్కి వెళ్ళేవాడిని కాదు. బట్ వచ్చేటప్పుడు ఆ నోట్స్ తీసుకుని సాయంత్రం నేను కూర్చునేవాడిని అండి. సో చాప్టర్ బై చాప్టర్ చదివేవాడిని. ఓకే. సో డైలీ 1 hour ఇప్పుడు ఆ చాప్టర్స్ కొంచెం చదివేవాడిని. సో అలాగా నాకు ఇది ఇంపార్టెంట్ చాప్టర్, అది నాన్ ఇంపార్టెంట్ చాప్టర్ అలాగే ఎప్పుడు చేయలేదు. సో అందుకనే నాకు పెద్ద ఎక్కువ మార్కులు వచ్చేవి కావు. కానీ నన్ను అడిగితే ఇప్పటికీ నేను చెప్తాను, బికాజ్ ఐ వెంట్ త్రూ ఎవ్రీ పేజ్. ప్రతి పేజ్ నేను చదివాను. ఈ బుక్లో ఈ పేజ్ ఇది ఇంపార్టెంట్ కాదనేది. కొన్నిసార్లు కొన్ని బుక్స్ మనం ఓన్లీ 60-70% కంప్లీట్ చేయగలిగాం, ఎందుకంటే ఇంకా చాలా డెప్త్ ఉంటుంది కదా దాంట్లో. బట్ ఆ 70%లోనే మనం రాసిన దానికి మంచి మార్కులు వచ్చి పాస్ అయిపోవాలి. సో అయితే మీరు అయితే బ్యాక్ బెంచర్ స్టూడెంట్ అయితే కాదు, ఒక యావరేజ్ స్టూడెంట్. ఏమో మరి ఆ టైంలో నాకు అలా అనిపించింది. బట్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, చాలా టఫ్ కోర్స్ అండి. 250 people జాయిన్ అయితే 8 people గ్రాడ్యుయేట్ అయ్యారు ఫస్ట్ ఇయర్లో, అంటే ఫస్ట్ 4 years దీంట్లో. నెక్స్ట్ బ్యాచ్లో ఇంకో 4-5. సో టోటల్గా 10-12 మంది బయటకు గ్రాడ్యుయేట్ వచ్చారు. దాంట్లో నేను ఒకటి. సూపర్. చాలా కష్టం. ఐ మీన్ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్ అట్ దట్ పాయింట్. సూపర్. సో బన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. అందరూ బన్నీ అని పిలుస్తారు, మీ ఒక్కరు అర్జున్ అని పిలుస్తారు, ఆయన మిమ్మల్ని బాబ్స్ అని పిలుస్తూ ఉంటారు. సో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్. సో అప్పుడప్పుడు నేను బన్నీ అని అంటే జనరల్గా మేమిద్దరం ఉన్నప్పుడు బన్నీ అలా పిలుచుకుంటాం. జనరల్గా ఫార్మల్ ఎన్వైర్మెంట్స్లో అర్జున్ అంటాం అలవాటు అయిపోయింది, బికాస్ ఈజ్ అన్ యాక్టర్, రైట్? సో మరి నేను నేను అర్జున్ గారు పిలుస్తున్నారు, ఒకసారి రండి. సో ఐ బీన్ డూయింగ్ థింగ్స్ ఫర్ హిమ్, లైక్. సో అలా అది అలవాటు అయిపోయింది. బట్ 1-on-1లో ఎప్పుడు నేను అర్జున్ అని పిలిచింది ఏం లేదు. సో
అది అలాగా. ఇప్పుడు పుష్ప దబ్బురు మేము ఆయనతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడ్రా హీరో అంటే అసలు ఒక క్యారెక్టర్ కానీ ఆయన ఓన్ చేసుకునే పద్ధతి కానీ ఒక ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకుంటున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ అప్పుడు మీరు కూడా ఆయనతో ట్రావెల్ చేసి ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఎలా ఉండేది గంగోత్రి? చూస్తున్నాను, దగ్గర నుంచి చూస్తున్నాను. ఏదైనా ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఫీల్ అయిన సందర్భాలు ఆయన ఇట్లా అంటున్నారు అని చెప్పేసి ఫీల్ అయిన సందర్భాలు? న్యాచురలీ గంగోత్రి తర్వాత మీకు తెలియదు ఏముంది, మీరే అంటున్నారు కదా ఇతను హీరో అని. సో అది మీరు అన్నారు, అతను చెవు దగ్గర వచ్చి కూడా వచ్చి ఉంటుంది కదా ఆ టైంలో. అవును సార్. అక్కడి నుంచి ఎక్కడ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోకుండా దాన్ని ఒక పాజిటివ్గా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలని చెప్పి తను అన్ని పాజిటివ్గానే తీసుకుని ఒకటి అంటున్నారు అంటే ఎందుకు అంటున్నారు. అవును, మిస్టేక్స్ని రికవర్ చేసుకుని లర్నింగ్ అండి. సో వాట్ ఈస్ మిస్టేక్? లర్నింగ్. ఓకే, దే ఆర్ సేయింగ్ దిస్ ఇస్ ఫీడ్బ్యాక్. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, లెట్స్ ట్రై అవర్ బెస్ట్. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో సమ్టైమ్స్ ఈవెన్ లెటింగ్ గో ఇస్ ఇంపార్టెంట్. ఇది మనం చేయకూడదు, ఇది మనం చేయలేము అని గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండటం కూడా ఇంపార్టెంటే. కొన్నిసార్లు అందరూ అనుకుంటారు అన్నీ అందరూ చేసేయచ్చాను. నేను ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేయలేను, నేను కొన్నే చేయగలను. అవును సార్. బట్ ఎలాంటి చేయగలను నాకు క్లారిటీ ఉంది, నేను ఎలాంటి చేయలేను కూడా నాకు మంచి క్లారిటీ ఉంది. బట్ దాట్స్ ఫర్ అనదర్ డే. అండ్ ఇప్పుడు ఏఏ అనేదాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో సూపర్. దట్స్ వాట్ ఆ ఇంటర్నల్ జర్నీ, ఆ ఇంటర్నల్ జర్నీ తీసుకున్నారు. సో ఆ గుడ్ 1.5-2 yearsలో హీ వర్క్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఇట్స్ నాట్ ఈజీ. అంత సక్సెస్లో మీరు అంత ఉన్నప్పుడు, పైన ఉన్నప్పుడు, పక్కన వాళ్ళని 10 మంది 10 చెప్తున్నప్పుడు లేదు ఇదంతా కాదు, ఫస్ట్ నన్ను నేను ఆలోచించుకొని అంటాం అనేది చాలా 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 తక్కువ మందిలో చూశాను అసలు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి 1 or 2 people తప్ప నేను ఎవరిలోనూ చూడలేదు అది. అవును సార్. సో నేను మళ్ళీ మెగాస్టార్ గారు ఆ టైంలో ఎలా అయితే ఆయన మిస్టేక్స్ ఏంటి, మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆడియన్స్ నచ్చే సినిమా ఏంటి, క్యారెక్టర్ని ఎట్లా ఓన్ చేసుకోవాలి, చిన్న చిన్న హుక్ డైలాగ్స్ ఆయన ఉంటాయి, చేయి చూసేంత రఫ్గా ఉంది. ఇలాంటి డైలాగ్స్ మా ఫాదర్ జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటే, సో ఈ జనరేషన్లో మాకు బన్నీ గారే కనిపిస్తున్నారు. చిన్న చిన్న డైలాగ్స్, దేవుడ అనేది కానీ, పుష్పాలు తగ్గేదేలే అనడం కానీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆయన పెట్టుకుంటూ వస్తున్నారు. అవన్నీ ఆయన హార్డ్ వర్క్ అండి. సో మీరు ఎట్లా చూస్తారు చిరంజీవి గారిని, అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తే ఎలా చూస్తారు? కంపేర్ నేను చేయను. ఓకే, చేయకూడదు. ఓకే. అండ్ ఇట్స్ నాట్ రైట్. లెట్ మీ టెల్ యూ వై. చిరంజీవి గారి జనరేషన్ ఎక్కడి నుంచి ఆయనకి ఏ సపోర్టు లేదు. అవును సార్. అక్కడి నుంచి బికమింగ్ ఎ మెగాస్టార్ అండ్ యూ బీయింగ్ బార్న్ ఎస్ అల్లు అరవింద్స్ సన్, అల్లు రామలింగయ్య's grandson, having exposure and then doing well for yourself is, you should not compare apples and oranges first of all. But let me tell you how Chiranjeevi garu has helped in my life and hopefully in Arjun's life. ఆయన కూడా ఒక 2-3 సందర్భాల్లో చెప్పడం ఇన్స్పిరేషన్, ఇంత కష్టపడాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటారు? చిరంజీవి గారి దగ్గర నుంచి. ఆబ్వియస్గా చాలాసార్లు బన్నీ గారు చెప్పారు. అదే అందుకనే అంటున్నాను మీకు. సో వెన్ ద ఇన్స్పిరేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దేర్, యూ డోంట్ కంపేర్ టు ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంపేర్ మై సెల్ఫ్ టు మై డాడ్ బికాస్ ఇన్ సర్టెన్ డిగ్రీస్ ఆయన మంచి ప్రొడ్యూసరు, ఒక ఇన్స్పిరేషన్ నేను తెచ్చుకున్నాను. నేను అరవింద్ గారితో కంపేర్ చేసుకుంటే ఎంతవరకు రైట్? అవును సార్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. అంటే నన్ను కొడుకు అనేది తీసి పక్కన పెట్టండి, ఒక ప్రొడ్యూసర్గా చూడండి. సో ఈ ఒక యంగ్ ప్రొడ్యూసరు ఎంతో కొంత హ్యాంగ్ అవుట్ చేసిన సినిమా కాంపౌండ్లో హ్యాంగ్ అవుట్ చేసిన ఒక ప్రొడ్యూసర్ అనుకుందాం. పోనీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్తో పోలిక ఏంటి? అసలు పోలిక రావచ్చా, రాకూడదు? ఇన్ఫాక్ట్ మీరు అనే క్వశ్చన్ మీరు అడగకూడదు. అవును సార్. దిస్ నో కంపేర్. ఇప్పుడు ఐ మీన్ ఇది ఎందుకు ఇంత స్పష్టంగా దీనికి టైం తీసుకుని నేను చెప్తున్నానంటే నెవర్ కంపేర్ టు పీపుల్. అండ్ నేను కంపేర్ చేసిన ఆ జనరేషన్లో చిరంజీవి గారు మాకు కనిపించారు. ఈ జనరేషన్ అట్లా హార్డ్ వర్క్ చేసిన పర్సన్స్లో మాకు ఫస్ట్ ప్లేస్లో అయితే ఖచ్చితంగా బన్నీ గారు ఉన్నారు. బట్ దెర్ ఆర్ అదర్స్ ఆల్సో డూయింగ్ ఇట్ మ్యాన్. ఎస్, అది చేస్తున్నారు. అది మీకు కనబడుతుందో లేదో మరి నాకు తెలియట్లేదు, నాకు కనబడుతుంది. అంటే సేమ్ ఫ్యామిలీ అవడం వల్ల కూడా కొంత ఉంటుంది. మీరు ఆయన చేసేది ఇప్పుడు మీరు చేస్తారు. చరణ్ ఈజ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ ఓన్ వే. సో ఇప్పుడు ఆయన మీరు చూడండి రంగస్థలం కానీ, ఇప్పుడు ఆర్ఆర్ దగ్గర తీసుకున్న క్యారెక్టర్ కానీ, ధ్రువ కానీ, హీఈస్ ఆల్సో రీఇన్వెంటెడ్ హిమ్సెల్ఫ్, రైట్? సో ఎవ్రీబడి ఈజ్ వాడినే తీసుకోండి, హీఈస్ ఆల్సో రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వే. సో it's just a matter of time. See, Arjun has done a bit more films than others. So maybe we have to wait for a couple of more films for others to
ఆల్సో ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎస్ సార్. సో ఫైనల్గా నేను మెగా ఫ్యామిలీస్ నుంచి కొంతమంది నేమ్స్ చెప్తాను. సో వాళ్ళతో మీకున్న బాండింగ్ గురించి షార్ట్ అండ్ స్వీట్గా ఏం చెప్తారో చెప్పండి. ట్రై చేస్తాను. ఎస్ సార్. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్. అంకుల్, వెరీ లవింగ్ అంకుల్, ఫస్ట్ వెరీ లవింగ్ పర్సన్, అండ్ ఫ్యామిలీని బాగా బాండ్ చేయడంలో హీ హెస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్. ఏదైనా బెస్ట్ మెమరీ చిరంజీవి గారితో? ఒకటని కాదు, చాలా ఉంటాయి, బట్ దట్స్ ఫర్ అనదర్ డే.